ఓం శ్రీ పద్మావతి దేవియై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహారాణి అలంకారంలో పద్మావతి దేవి మనోహర దర్శనం. తిరుచానూరులో ఘనంగా అమ్మవారి అశ్వవాహన సేవ. శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులకు వేద పండితుల వేదాశీర్వచనం. సమన్వయంతో పంచమి తీర్థం విజయవంతానికి కృషి. సమీక్ష సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. తిరుమలలో కళకళలాడుతున్న జలాశయాలు. గోగర్భం డ్యాం వద్ద గంగా హారతి సమర్పించిన టీటీడీ చైర్మన్. తిరుచానూరు క్షేత్రంలో రేపు పంచమి తీర్థ వేడుకలు. భక్తుల సౌకర్యార్థం సకల ఏర్పాట్లను పూర్తి చేసిన టీటీడీ. మహారాణి అలంకరణలో హరిపట్టపురాణి అభయప్రదానం భక్తులను ముగ్ధులం చేసింది. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి అశ్వవాహన సేవను ఘనంగా నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని అర్చకులు వాహన మండపంలో అశ్వవాహనంపై ఆసీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిరుల తల్లికి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారు అశ్వవాహన సేవలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మహారాణి అలంకారంలో అశ్వవాహనంపై ఆసీనులైన అమ్మవారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. ఇక అశ్వవాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన కళాకారులు విభిన్న కళారూపాలను ప్రదర్శించి అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. దాదాపు 12 కళా బృందాలు వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా తమ నృత్యాభినయంతో భక్తులను విశేషంగా అలరించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు గురువారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని అమ్మవారి సన్నిధిలో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆశీర్వాద మండపంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండుకుండను తలపేస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో గోగర్భం డ్యాం వద్ద టీటీడీ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పూజలు నిర్వహించి జలహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవడంతో గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం డ్యాం పూర్తిగా నిండాయని, మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యాంలు కూడా నిండిపోతాయని తెలిపారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల పడిన వర్షాల వలన తిరుమలలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండు కుండలాగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో చైర్మన్ గారికి ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దాం, దానివలన ఒక అవేర్నెస్ కూడా వస్తుంది, దానివల్ల ఒక రకంగా వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి కూడా అని చెప్పి ఈరోజు హారతి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనందరం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గరికి వచ్చున్నాము. పైన మీకు తెలుసు 5 డ్యాములు ఉన్నాయి. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇంకొక 2 మాత్రమే, కుమారధార, పసుపుధార 2 డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి 2 కూడా నిండిపోతాయి. ఈ 5 డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం, అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకు వచ్చే షేర్ను కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో, ఈవెన్ సమ్మర్కు ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము. సో దీంట్లో ప్రధానంగా మనం రోజుకు కూడా దాదాపు 50 లక్షల గ్యాలన్లు వాడటం జరుగుతుంది. దీంట్లో 20 లక్షల గ్యాలన్లు మన రిసోర్స్ నుంచి ఇక్కడ పైన ఉన్న వాటి నుంచి తీసుకుంటే 30 లాక్ గ్యాలన్స్ తిరుమలలో మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ని బేసికల్గా మనకి రాబోయే సమ్మర్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అనే చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో చైర్మన్ గారు ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు మనం ఈ గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి మన యొక్క సంతోషాన్ని వెలబుచ్చడం జరుగుతుందన్నమాట. పంచమి తీర్థ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సేవాభావంతో విధులు నిర్వహించాలని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు పిలుపునిచ్చారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం అలిపిరి నుండి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి శ్రీవారి సారె, అలాగే పంచమి తీర్థం విజయవంతంపై జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంచమి తీర్థానికి డెప్యుటేషన్పై నియమితులైన ఉద్యోగులు తమ విధులను మరింత అంకిత భావంతో నిర్వహించాలని ఈవో కోరారు. తిరుచానూరులోని 4 వసతి కేంద్రాల వద్ద భక్తులకు మెరుగైన సేవలు అందేలా సీనియర్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. శ్రీవారి సేవకులు షిఫ్టుకు 500 మంది సేవలు అందించేలా ప్రజా సంబంధాల విభాగం సమాయత్తం కావాలని ఆదేశించారు. వసతి కేంద్రాల వద్ద భక్తులందరికీ కాఫీ, టీ, అల్పాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పద్మ సరోవరం పుష్కరిణి వద్ద పంచమి తీర్థం వేడుకలు జరిగే సమయంలో సీనియర్ అధికారులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సేవకులు పంచమి తీర్థ వేడుకల్లో సేవా దృక్పథంతో సేవలు అందించాలని,
పద్మ సరోవరం పుష్కరిణి వద్ద 24 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన కార్యక్రమం పంచమి తీర్థ ఉత్సవం. రేపు లక్షలాది మంది భక్తులు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని అంచనా వేస్తున్నాం. ఉదయం సుమారు 4:30 గంటలకి శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి సారెను తీసుకుని అల్లిపిరి పాయింట్ నుంచి కోమలమ్మ సత్రం దాకా ఒక ప్రొసెషన్లో వారందరూ రావడం జరుగుతుంది. అక్కడి నుంచి గజాల మీద ఆ పడి ప్రొసెషన్ కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, అలాగే ఇవన్నీ దాటుకుంటూ అక్కడక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి పసుపు మండపం దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని తీసుకువెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ సారెను పద్మ పుష్కరిణి దగ్గర ఉన్న మండపానికి చేరవేసి అక్కడ పద్మావతి అమ్మవారికి సమర్పించి అక్కడ 10:30 గంటలకి స్నాపన తిరుమంజన నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత సుమారు 12:15 చక్ర స్నానం కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి నుంచి భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి పవిత్ర స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి 16,000 మంది చేయడానికి అవకాశం ఉంది. భక్తులు ఎవరు తొందరపడకుండా సాయంత్రం దాకా ఎటువంటి తొందర లేకుండా చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ స్నానాలు చేయడానికి ఇంజనీరింగ్ విభాగం నుంచి గేట్లు ఏర్పాటు చేయడం, అక్కడ క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం ఇబ్బంది లేకుండా. అలాగే మనకి సెక్యూరిటీ సిబ్బంది కూడా సుమారు 1,500 మంది పోలీసు సిబ్బంది, అలాగే 600 మంది విజిలెన్స్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షించడం, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే రాత్రిపూట 4 హోల్డింగ్ పాయింట్స్ పెట్టి బయట నుంచి వచ్చే భక్తులు, ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చే భక్తులు, అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాలు, వేరే జిల్లాల నుంచి వచ్చే భక్తులు రాత్రిపూట ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఉండటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరికీ రాత్రిపూట అన్నప్రసాదాలు ఏర్పాట్లు, అలాగే ఉదయం పూట అల్పాహారం ఏర్పాట్లు ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎవరికి ఇబ్బంది లేకుండా. అంగరంగ వైభవంగా ఆగమోక్తంగా జరుగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన పంచమి తీర్థం వేడుకలను దిగ్విజయంగా నిర్వహించడానికి టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. భక్తుల భాగస్వామ్యంతో శ్రీవారి సారె ఊరేగింపు కార్యక్రమం, పంచమి తీర్థ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం జరిగే ఈ మహత్తరమైన కార్యక్రమాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ శోభితంగా సిద్ధమైంది. పద్మ సరోవరం పుష్కరిణిలో బంగారు కాంతుల సహస్రదళ పద్మంలో ఆవిర్భవించిన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీ శుక్రవారం పంచమి తీర్థ మహోత్సవాన్ని భక్తజన రంజకంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేశారు. ముందుగా పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్ర తాల్వార్లకు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 11:45 వరకు స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:15 నుండి 12:20 మధ్య అభిజిత్ లగ్నంలో చక్రస్నాన మహోత్సవం, పంచమి తీర్థ ఉత్సవం సర్వమంగళకరంగా జరగనుంది. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థ ఉత్సవానికి విచ్చేయనున్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కని సౌకర్యాలను సమకూరుస్తోంది టీటీడీ. ఎంతో ప్రతిష్టాత్మకంగా పంచమి తీర్థ వేడుకలను ఎటువంటి లోటు రానియ్యకుండా నిర్వహించేందుకు 1200 మంది పోలీసు సిబ్బంది, 600 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ, టీటీడీ సిబిఎస్ఓ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, 120 సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాతో పాటు ఫైర్ సేఫ్టీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని పంచమి తీర్థం వేడుకల నిర్వహణ కోసం అందుబాటులో ఉంచుతున్నారు. పంచమి తీర్థ వేడుకలను దిగ్విజయం చేయడానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు,
జేఈఓ వి వీరబ్రహ్మం పలు దఫాలుగా తిరుచానూరు, తిరుపతిలో పర్యటించి భక్తుల సౌకర్యాల కల్పనపై దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారి నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం రోజు సమర్పించే విధంగా సారెను తిరుపతి, తిరుచానూరుల్లో భక్తుల భాగస్వామ్యంతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. ఇక పంచమి తీర్థం కోసం పద్మ సరోవరం పుష్కరిణిని స్వచ్ఛమైన శుద్ధ పవిత్ర జలాలతో నింపారు. పంచమి తీర్థ మండపంను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, మధుర ఫలాలతో అందంగా అలంకరిస్తున్నారు. పుష్కరిణిలో ఒక్కసారి 15,000 మంది పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు. పుష్కరిణిలో మొత్తం 22 గేట్ల ద్వారా భక్తులను లోపలికి, వెలుపలికి అనుమతించనున్నారు. పుష్కరిణి చుట్టూ భక్తులకు సమాచారం తెలిసే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే తోలప్ప గార్డెన్స్ లో భక్తుల కోసం జర్మన్ షెడ్లలో వసతి కల్పించడంతో పాటు 40 ఫుడ్ కౌంటర్లను అందుబాటులో ఉంచారు. ఇక నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద వసతి సముదాయంలో 7,000 మందికి వసతి, 25 ఫుడ్ కౌంటర్లు, పూడి క్రాస్ వద్ద 5,000 మందికి 25 ఫుడ్ కౌంటర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4,000 మందికి 20 ఫుడ్ కౌంటర్లు, గేట్ నెంబర్ 4 వద్ద 2,500 మందికి వసతి భోజన సౌకర్యాన్ని కల్పించడానికి వీలుగా జర్మన్ షెడ్లు, ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 4 వద్ద భక్తులు కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గేట్ నెంబర్ 4 నుండి ఎక్కువ మంది భక్తులకు పుష్కరిణిలోకి పుణ్యస్నానాల కోసం అనుమతి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి వసతి కేంద్రం వద్ద 500 మంది వేచి ఉండేలా ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక పంచమి తీర్థం కోసం విచ్చేసే భక్తులందరి కోసం టీటీడీ ప్రత్యేకంగా మంచినీటి బాటిల్స్ ను అందుబాటులో ఉంచింది. అలాగే ఇప్పటికే తిరుచానూరులో 60 పబ్లిక్ టాయిలెట్స్ ఉండగా ఆయా ప్రాంతాలలో టీటీడీ 260 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. దాదాపు 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని టీటీడీ అదనంగా ఏర్పాటు చేసింది. 6వ తేదీ ఉదయం జరిగే పంచమి తీర్థం కోసం తిరుచానూరుకు చేరుకునే భక్తుల కోసం 5వ తేదీ సాయంత్రం నుండే అన్నపానీయాలను అందజేయనున్నారు. ఇందులో భాగంగా 5వ తేదీ సాయంత్రం భక్తులకు బిస్కెట్లు, టీలను అందజేస్తారు. 5వ తేదీ రాత్రి సాంబార్ రైస్, వెజిటేబుల్ ఉప్మా, పెరుగన్నంను పంపిణీ చేస్తారు. 6వ తేదీ ఉదయం పొంగలి, ఉప్మా, బాదం పాలు, 6వ తేదీ మధ్యాహ్నం బిస్బిల్లాబాద్, చక్కెర పొంగలి, పెరుగన్నం అందిస్తారు. ఇక టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారుల పర్యవేక్షణలో పంచమి తీర్థం ఉత్సవానికి విచ్చేసే భక్తుల కోసం దాదాపు 50,000 మందికి ఆయా ఫుడ్ కౌంటర్ల ద్వారా టీటీడీ అన్నప్రసాదం విభాగం సిబ్బంది, 1000 మంది శ్రీవారి సేవకులు అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేయనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే శ్రీ పద్మావతీదేవి పంచమి తీర్థం కోసం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాహుల్ కన్వెన్షన్ హాల్, మామిడికాయల మండి, శిల్పారామం కూడలి, పూడి రోడ్ వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రైవేట్ బస్సులలో, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలలో పంచమి తీర్థ వేడుకలకు విచ్చేసే భక్తులు ఆయా పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా భక్తుల సౌకర్యాలకు అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సేవల నిమిత్తం నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి క్రాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద స్విమ్స్ వైద్యులు, అనస్థీషియా, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ భక్తుల కోసం సిద్ధంగా ఉంటాయి. ఇక పుష్కరిణి 10వ గేట్, శుక్రవారపు తోట వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు, అలాగే పుష్కరిణి 4, 6 వద్ద మొబైల్ హెల్త్ క్లినిక్లు అందుబాటులో ఉంటాయి. సుమారు 90 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది తిరుచానూరులో భక్తులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు. ఇక కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి హృదయేశ్వరి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి పంచమి తీర్థం వేడుకల కోసం శ్రీవారి నుండి తీసుకువచ్చే సారెతో తిరుపతి అలిపిరి పాదాల మండపం నుండి తిరుచానూరు వరకు శోభాయాత్రగా నిర్వహించనున్నారు. ఈ సారె ఊరేగింపు కార్యక్రమం వివరాలను ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియజేయనున్నారు. తిరుమల నుండి తిరుచానూరు వరకు జరిగే అమ్మవారికి సమర్పించే సారె శోభాయాత్రలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి,
జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమి, వైఖానస పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు భాగస్వాములు కానున్నారు. పంచమి తీర్థ పుణ్యఫలం పద్మ సరోవరం పుష్కరంలో ఒక రోజంతా ఉంటుందని భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్య స్నానాలను ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీవారి నుండి తీసుకువచ్చే సారె ఊరేగింపు, పంచమి తీర్థ మండపంలో స్నపన తిరుమంజనం, పద్మ సరోవరంలో నిర్వహించే చక్ర స్నానం వేడుకలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు అందజేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీహరి పట్టుపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత సంబరంగా జరుపుతోంది. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేషంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని వ్రత మండపంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చక్కని తల్లికి పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది, చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది, చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని గురువారం బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఇటీవలే చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చిన్నపాటి మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు పూర్తవడంతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పండితులు చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులకు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అచంచలమైన భక్తి ప్రపత్తులు, నిబద్ధత, అంకిత భావం, క్రమశిక్షణతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందిస్తున్నారు తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం శ్రీవైష్ణవులు. 1992వ సంవత్సరం నుండి గత 32 సంవత్సరాలుగా శ్రీరంగం నుండి సుమారు 50 మందికి పైగా శ్రీవైష్ణవులు ప్రతి ఏటా సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవికి జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ నుండి ధ్వజ అవరోహణం వరకు వాహనాలను మోస్తూ అమ్మవారిపై భక్తి విశ్వాసాలను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్లు వాహన సేవలలో భాగస్వాములైన 53 మంది శ్రీ వైష్ణవులను ఘనంగా సత్కరించారు. వీరికి 10 గ్రాముల స్వామి అమ్మవార్ల వెండి డాలర్ శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరంగం శ్రీ వైష్ణవులు ఈవో శ్యామలరావు ఇతర అధికారులకు వేదాశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో చివరి ఆళ్వార్గా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి నాచియార్ అనే ఆమెను వివాహమాడదలిచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వారి యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా 2వ రోజైన గురువారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ జిఆర్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు నమ్మాళ్వార్ దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళిని పఠించారు. అనంతరం సేవాకాలం శాతుమర సంప్రదాయబద్ధంగా జరిగింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. మార్గశిర మాసం గురువారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితలయ్యారు. అలమేలు మంగమ్మకు ప్రతి ఏటా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో ఉదయం, రాత్రి వాహన సేవలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇలా వాహన సేవ జరిగే సమయంలో పుష్కరిణి వెనుకవైపు ఉన్న గంగుండ్ర మండపంలో అమ్మవారు వేంచేసి నైవేద్యాలను స్వీకరిస్తారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. భగవంతుడిని ప్రసన్నం చేసుకుని మెండైన అనుగ్రహం పొందడానికి భక్తులు నవవిధ భక్తి మార్గాలను ఆచరిస్తారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవంగా కొలువై పూజలందుకుంటున్నారు. బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో హరిపట్టపురాణిగా, శ్రీ మహాలక్ష్మి అంశగా, శ్రీ పద్మావతి దేవిగా ఆవిర్భవించి భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. తిరుమలేశుని సేవలోనే కాదు, అమ్మవారి సేవలోనూ ఎంతో మంది భక్తులు తరతరాలుగా సేవలందిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. అలమేలు మంగమ్మ ప్రాభవానికి, వైభవానికి తిరుచానూరులోని గంగుండ్ర మండపం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పూర్వం చిత్తూరు జిల్లాలో అమల్దార్గా పనిచేసిన బచ్చిసింగం అయ్యంగార్ పర్యవేక్షణలో అతని కుమారుడు ఎస్ వెంకటరంగ అయ్యంగార్ 1968వ సంవత్సరంలో పుష్కరిణి వెనుక వైపు సూర్యనారాయణ స్వామి ఆలయం పక్కన గంగైకొండ చోళ మండపాన్ని నిర్మించారు. ఇదే కాలక్రమంలో గంగుండ్ర మండపంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో జరిగే వాహన సేవల్లో
అమ్మవారు ప్రతిరోజు ఉదయం రాత్రి గంగుండ్ర మండపానికి వెంచేపు చేయడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గంగుండ్ర మండపంలో ఎస్ వెంకటరంగ అయ్యంగారు వంశీయులు సమర్పించే నైవేద్యాలు అమ్మవారు స్వీకరించి తిరిగి బయలుదేరతారు. ఆ సత్సంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నేటికి కొనసాగిస్తోంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. తొలి గురువారం సందర్భంగా అర్చకులు వేకువజామున కనక మహాలక్ష్మికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి వెండి బంగారు కవచధారణ జరిపారు. ఆపై కలువ, చామంతి, గులాబీ మాలలతో అమ్మవారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మార్గశిర మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, పంచదార, ఫలరసాలతో అభిషేకం చేశారు. తరువాత బృందావనానికి కవచధారణ చేసి పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామివారిని అభిషేక ద్రవ్యాలు దర్శించి భక్తి గీతాలు ఆలపించి స్వామివారిని సేవించారు. ఖమ్మం జిల్లా మధిరలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా ఉపాలయంలో నెలవైన శ్రీ గోదాదేవి అమ్మవారికి అర్చకులు వేకువజామున పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీనివాసునికి గరుడోత్సవం ఘనంగా జరిగింది. నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవం వేడుకగా జరిగింది. కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో స్వామివారి గరుడోత్సవం విశేషంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నేటి బాలలే రేపటి పౌరులు. వారిలో ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాలలో భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో భగవద్గీత శ్లోక పఠన పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చిన్నారులకు భగవద్గీత పోటీలను నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో విద్యార్థులు ఆసక్తికరంగా పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.